హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. సో చూస్తున్నారు కదా, ఫ్రెష్ పూలు పొద్దున్నే మేము మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ పువ్వులు అయితే తెచ్చుకున్నాం అనమాట. బంతిలో ఎల్లో, రెడ్, చామంతిలో కూడా మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి, ఎన్ని అవైలబుల్ ఉంటే అక్కడ దొరికితే అన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము. గులాబీలో కూడా కలర్స్, గునుగు, తంగేడు, ముత్యాల పువ్వు, పట్టుకుచ్చులు, వెల్వెట్ ఫ్లవర్స్, ఇలా చాలా ఫ్లవర్స్ అయితే కలర్స్ అయితే తెచ్చుకున్నాము. లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా క్రియేటివ్గా చేద్దామని బతుకమ్మ అనుకున్నాము. చూద్దాము ఎలా వస్తుందేమో, మాకు కూడా ఏం ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ బతుకమ్మని అయితే మాది చాలా బాగా వచ్చింది, అందరు చాలా బాగుందని మెచ్చుకున్నారు. చూస్తున్నారు కదా మీరు ఫోటో అయితే, ఇది లాస్ట్ ఇయర్ది అనమాట. సో దానికి తగ్గకుండా ఈసారి కూడా చేద్దాము ఏదో డిఫరెంట్గా అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఎలా వస్తుందో ఏంటో మాకు కూడా తెలియదు, చూసేద్దాం వీడియోలో. వెల్కమ్ బ్యాక్. అండ్ చూస్తున్నారు కదా, మనకు ఫ్లవర్స్ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. అన్ని ఫ్లవర్స్ అయితే రెడీగా నేను అన్ని అరేంజ్ చేసేసుకొని నా చుట్టూ ఇంకా వీడియో కూడా తీద్దాము వీలవుతాయి అనేసి అన్నీ దగ్గర పెట్టేసుకొని రెడీగా కూర్చున్నాను. అండ్ స్టార్ట్ కూడా చేశాను అనమాట. ప్లేట్ మీద మనం గుమ్మడి ఆకులు వేసేసి, గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వు కూడా ఇంపార్టెంట్ బతుకమ్మ చేసేటప్పుడు. సో అన్నీ పెట్టేసుకొని చుట్టూగా కూర్చున్నాను. ఫ్లవర్స్ అయితే చూసారు కదా క్వాంటిటీ, సో ఏమేమి ఉన్నాయో ఏంటో అనేసి. సో చూద్దాము, లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి కొంచెం లాస్ట్ ఇయర్ లాగానే చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఏమైనా చేద్దాము, ట్రై చేద్దాము అనుకున్నాము. కాకపోతే ఏం ఐడియా లేదు, చేస్తూ వెళ్తే ఏమన్నా ఐడియా వస్తే అలా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాను. ముందు ప్లాన్ ఏం చేసుకోలేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ, ఎండ్ కార్డ్స్లో కానీ, ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద తాంబాలం అయితే తీసుకున్నాను. దాంట్లో గుమ్మడి ఆకు వేసేసి అండ్ దాని మీద నేను తంగడి పూలు మొత్తం పెట్టేశాను అనమాట. సో చూద్దాము ఇంకా అనిపిస్తుంది. ఫ్లవర్స్ అయితే కలర్స్ ఇంకా కొన్ని ఉంటే బాగుండు, ఎన్ని ఉన్నా ఎట్లా చేస్తామో తెలియదు కదా. సో తక్కువే అనిపిస్తుంటుంది, తక్కువ పడుతుందేమో లాస్ట్ వరకు అనేసి ఒక భయం ఉంటుంది. ఒక క్రియేటివ్గా ఒక పెద్ద బతుకమ్మ చేద్దాము అంటే అదొక ఫీలింగ్ అనమాట. సో నెక్స్ట్ తంగేడు తర్వాత నేను గునుగు అయితే స్టార్ట్ చేశాను. గునుగు పెట్టడము లేయర్స్, ఒక లేయర్ అయితే తంగేడు పువ్వు పెట్టేశాను. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి గునుగు అయితే పెడుతున్నాను అనమాట. సో నాకు సమ్ హెల్పింగ్కి ఎవరో ఒక తను వస్తుంది, ఇప్పుడు వచ్చిందనమాట. చూసారు కదా, తన పేరు ప్రత్యూష అనమాట, మా ఇంటి వెనకాలనే ఉంటుంది. సో తను ఎప్పుడో బతుకమ్మ ఎలా చేస్తారో తెలియదంట, కాకపోతే నేను వస్తాను అని చెప్పింది. సరే అని వచ్చిందనమాట, కొంచెం లేట్గా. అప్పటి వరకు నాకు ఈ ప్రాసెస్ ఇంతవరకు ప్రాసెస్ అయింది నాది బతుకమ్మది. అండ్ మీరు చూస్తున్నారు కదా, నేను థర్డ్ లేయర్ వచ్చేసి మళ్ళీ పట్టుకుచ్చులు పెట్టి దానిపైన బంతి నేను లేయర్స్గా నెక్స్ట్ లేయర్ ఎలా అరేంజ్ చేస్తున్నానో చూస్తున్నారు కదా మీరైతే. సో పైన ఈ లేయర్స్ పెట్టిన తర్వాత మధ్యలో పొట్ట నింపడం, బతుకమ్మకి పొట్ట నింపడం ఆకులతో ఎంత అంటే ఎన్ని ఆకులైనా సరిపోవన్నమాట, అంత టఫ్ ఉంటుంది అదైతే. అన్నీ వేస్తూనే ఉంటే ఆ పొట్టలోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. సన్నవే వేసుకోవాలి, చిన్న ఆకులే మొత్తము. ఎందుకంటే పెద్ద పెద్ద కాడల్లాగా వేసినాం అనుకోండి, ఆ బతుకమ్మ అనేది మనము ఎత్తుకొని మూమెంట్ అయినప్పుడు కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనము నీట్గా వేసుకోవాలి. ఇంకా మా బాబు కూడా వచ్చిండు అనమాట, ఏం చేస్తున్నారు అనేసి చూద్దామని ఇంతలో. సో లేయర్స్ అయితే చూస్తున్నారు కదా, చాలా టైం అయితే పట్టేస్తుంది. చూద్దాము లాస్ట్ వరకు ఎలా వస్తుందో ఏంటో. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఆ లేయర్ పెట్టిన తర్వాత మాకు ఏమనిపించిందంటే, ఒక హార్ట్ షేప్ ఇస్తే బాగుంటుంది కదా ఈ లేయర్లో అని అనిపించింది. సో హార్ట్ షేప్ ఇచ్చేసాము. అండ్ దాని తర్వాత మళ్ళీ గునుగు, దాని తర్వాత ముత్యాల పువ్వు కూడా ఒక రౌండ్ చుట్టూ పెడదామంటే ముత్యాల పువ్వు సరిపోవడంతో ఒకటే కలర్ లేదు. సో మేము ఏం చేసామంటే అది 4 పార్ట్స్గా ఆపోజిట్ సైడ్స్ ఒక కలర్ పెట్టి ఆపోజిట్ సైడ్స్ అదర్ కలర్ పెడదాము అనుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మీరు ఆపోజిట్ సైడ్స్ చూస్తున్నారు కదా, పర్పుల్ అయితే పెట్టాము.
నెక్స్ట్ మొత్తం బతుకమ్మ అంతా కంప్లీట్ మొత్తం వీడియో పెట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఇగో ఇలా అయిపోయింది మా బతుకమ్మ రెడీగా. సో, ప్రసాదం కూడా చేసుకోవాలి ఆ రోజు కాబట్టి చాలా టైం పట్టేసింది. సో, మేమైతే బతుకమ్మకైతే రెడీ అయిపోయాము. సో, బతుకమ్మ ఎలా వచ్చింది, ఏంటి అన్నీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.